చలో ల్యాండ్ స్లైడ్స్ అయినట్లున్నాయి ఇక్కడ. రియల్ అడ్వెంచర్ స్టార్ట్స్ నౌ. ఒకసారి ఆ మ్యాప్ చూడండి ఎట్లున్నాయో. సో కార్గిల్కి వెళ్ళే రూట్లో సిచ్యువేషన్ ఇది. ఓ మై గాడ్, వెల్కమ్ టు లదాఖ్. మనమైతే ఇప్పుడు జోజిల్లా పాస్ అయితే కాస్ అవుతున్నాం అన్నమాట. కార్గిల్ వార్లో యూజ్ చేసిన రైఫిల్స్, బుల్లెట్స్ 20 కిలోమీటర్స్ రేంజ్ అంట. అది వచ్చేసి దాదాపు 40 కిలోమీటర్స్ రేంజ్ అంట. టెంపరేచర్ ఇప్పుడు వచ్చేసి 3 degrees. టెంపరేచర్ వచ్చేసి 0 degrees అయితే ఉందన్నమాట ఇక్కడ. మొత్తం ల్యాండ్ స్లైడ్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంద్రా ఇంత డేంజరస్ ఉంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సోన్మార్గ్. సో మనమైతే ఇప్పుడు సోన్మార్గ్లో ఉన్నాం. ఇప్పటికి కార్గిల్లో ఉండాల్సింది. నైట్ కొంచెం డిలే అయిపోయి మనల్ని పోలీసు వాళ్ళు ఆపేశారు. మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే అర్థమైపోయేది. ఒకవేళ చూడకుంటే లాస్ట్ వీడియో చూడండి. శ్రీనగర్ టు సోన్మార్గ్ వీడియో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ చాలా గొడవలు అయితే జరిగినాయి అనమాట లాస్ట్ వీడియోలో. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, కన్ఫర్మ్ గా చూడండి లాస్ట్ వీడియో. అండ్ టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఈ రోజు కార్గిల్లో స్టే చేయాలి, బట్ అది మిస్ మ్యాచ్ అయిపోయింది అనమాట. సో అందుకన్నట్లు డే వేస్ట్ కాకుండా డైరెక్ట్ కార్గిల్లో స్టాప్ చేయకుండా డైరెక్ట్ లేక్ అయితే వెళ్తాం అనమాట. సోన్మార్గ్ టు లే దాదాపు 400 కిలోమీటర్స్ అయితే ఉంటది. కంప్లీట్ స్నోఫాల్ అయితే ఉందంట ఆన్ ద వే. వీడియో వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. నెక్స్ట్ చూస్తున్నారు కదా ఒక మంచి వ్యూ. ఇంత మంచి వ్యూలో నేను ఎప్పుడు వీడియో అయితే షూట్ చేయలే. ఇప్పటి నుంచి నెక్స్ట్ అన్ని వీడియోస్లో నా బ్యాక్గ్రౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. స్టే ట్యూన్డ్. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మీరు లైక్ అండ్ కమెంట్ చేస్తే నా వీడియోకి ఇంకొంచెం బూస్టప్ వస్తుంది అంతే. ఈ ఛానల్ నచ్చితే అండ్ నా వీడియోస్ ఇంకా మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ హ్యారీ 46. అండ్ అది మన హోటల్లో మనం లాస్ట్ నైట్ స్టే చేసిన హోటల్. ఆ హోటల్లో కొంచెం బెడ్ హీటర్స్ ఉన్నాయన్నమాట. సో కొంచెం హీట్ గా ఉంది, కొంచెం బాగుంది. బయట టెంపరేచర్ వచ్చేసి ఇప్పుడు 0 degrees అయితే ఉంది. నైట్ అయితే -2 అయితే రీచ్ అయింది అనమాట. ట్రూ కోల్డ్ ఎక్స్పీరియన్స్ చేసిన నేనైతే. ఎక్కువ సోది లేకుండా లెట్స్. సో వీఆర్ స్టార్టింగ్ నౌ. సో టైం వచ్చేసి 8:15 అవుతుంది. 7:15కే రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. ఎందుకంటే లేక్ వెళ్తున్నాం కదా, కొంచెం తొందరగా రెడీ అయిపోవాలి. బట్ కొంచెం అయితే లేట్ అయింది. చలో జై శ్రీరామ్. వీఆర్ లీవింగ్ సోన్మార్గ్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కార్గిల్. మన డెస్టినేషన్ వచ్చేసి లే ఇప్పుడు. సో కార్గిల్ 123 కిలోమీటర్స్ అయితే ఉంది. లే వచ్చేసి 338 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. ఈవినింగ్ లోపు రీచ్ అయిపోతాం. మన బ్యాచ్ అంతా వెయిట్ చేస్తుంది అనమాట అక్కడ. చలో మనమైతే లీడ్ అయిపోయాం ప్రస్తుతానికి. బైక్స్ అన్నీ మన వెనకాల వస్తున్నాయి. అండ్ ఇది స్మార్ అయితే కొంచెం లూజ్ అయింది హ్యాండిల్. సో నెక్స్ట్ స్టాప్లో దిగిన తర్వాత కొంచెం టైట్ చేయాలి. సో నీల్గ్రర్ విలేజ్కి అయితే క్రాస్ అయిపోతాం మనం. ఇక్కడ స్ట్రైట్ వచ్చేసి క్యాంపింగ్ సైట్ ఉంటుందంట. మళ్ళీ అలౌ చేస్తారో లేదు తెలియదు, కానీ మనం అక్కడికి వెళ్తాం అనమాట. అక్కడ ఉంది కదా స్నో, అక్కడికి వెళ్తాము. సో ఎ బ్యూటిఫుల్ రివర్. అసలు ఇక్కడ రివర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే చెప్పనక్కర్లా. కొంతసేపు రైడింగ్ గ్లౌస్ అయితే తీసేసిన అనమాట. ఐ జస్ట్ వాంటెడ్ టు ఫీల్ దట్ ఎయిర్. ఇది కూడా తీసేస్తే గడ్డగడుకుని పోతాను అనమాట చేతులు. సో అందుకని మంచి వ్యూస్ అయితే చూపిస్తాం మీకు. స్టే ట్యూన్డ్. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయమాకండి. ఎందుకంటే ఎక్కడ స్కిప్ చేసినా ఏదో ఒకటి మిస్ అయిపోతారు మీరు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఐ థింక్ ల్యాండ్ స్లైడ్స్ అయినట్లున్నాయి ఇక్కడ. సో దీనికోసమే వాళ్ళు రావద్దు అని ఉంది. బికాస్ టూ డేంజరస్. నైట్ ఇక్కడ వచ్చింటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ యాక్చువల్లీ మామూలుగా మార్చిలో వస్తే కంప్లీట్గా స్నో ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు జూన్ కాబట్టి కొంచెం రిలీఫ్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి రోడ్ కొంచెం అటు ఇటు ఉంటుంది. అప్పటి వరకు బాగుండింది రోడ్. ఇప్పుడు కొంచెం అటు ఇటు ఉంటుంది. బాగా కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే బంచికి అయిపోతాం. అండ్ ఈ బండి సస్పెన్షన్ నెక్స్ట్ లెవెల్. హిమాలయన్ ఏం సస్పెన్షన్. క్లాసిక్ 350 కంటే చాలా రేట్లు బెటర్. అంటే ఆబ్వియస్లీ అది హైవే బైక్, ఇది ఆఫ్ రోడింగ్ బైక్, కంపేర్ కూడా చేయకూడదు.
రియల్ అడ్వెంచర్ స్టార్ట్స్ నౌ. ఒకసారి ఆ మ్యాప్స్ చూడండి ఎట్లున్నాయో. ఓ మ్యాన్. సో అక్కడ చాలా కంజెస్టెడ్ ఉందన్నమాట. సో అందుకన్నట్లు అక్కడ వచ్చే వెహికల్ని ఒక్కటే రాణిస్తున్నారు. అక్కడ కొంచెం బ్లాక్ అయినట్లుంది. మనం ఆ కింద ఉన్నాం కదా, అక్కడి నుంచి వచ్చామన్నమాట. ఎంత పైకి వచ్చామో. నెక్స్ట్ లెవెల్ వ్యూ మాత్రం కిర్రాక్ ఉంది. సో కార్గిల్కి వెళ్ళే రూట్లో సిచ్యువేషన్ ఇది. వన్ వేలో ఉందన్నమాట. ఒక వెహికల్ వచ్చిన తర్వాతనే ఇంకొక వెహికల్ని అలౌ చేస్తారు. బైక్స్ వెళ్ళొచ్చు, బట్ కొంచెం అక్కడ కొంచెం గ్యాప్ ఇస్తే వెళ్ళిపోవచ్చు. డెత్ వ్యాలీలా ఉంది ఇది. అమ్మో, ప్రాపర్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ లేకుంటే చాలా కష్టం ఇక్కడ రాయడం. కొంచెం స్లిప్ అయినామా అక్కడ ఉంటాం. ఈ బ్రేక్ ప్రాపర్గా పడట్లా. ఈ బైక్ బ్రేక్ హార్న్ కూడా లేదు ప్రాపర్గా. మన ఫ్రెండ్స్ అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. ప్రెజెంటెడ్ బై కమాండింగ్ ఆఫీసర్ గ్లేడియేటర్స్. ఏంటి దేవాలయం ఇది. మహాదేవ్ కా టెంపుల్ అనమాట. ఇక్కడైతే ఉన్నాం. లెవెల్లో ఉందన్నమాట. ఇంత ఎండలో కూడా చలి పెడుతుంది. నేను ఇంకా 3-4 లేయర్స్ ఆఫ్ సెక్యూర్డ్గా వేసుకున్నా టీషర్ట్స్ అంతా. ఇంకా చలి పెడుతుంది. రియా బస్ చిన్నగా పోనరా నాయ్యా. ఈ మౌంటైన్స్లో ఒక్కడినొక్కడు ఓవర్టేక్ చేసుకుంటూ పోతున్నాడు. అవులే నా కొడకలరా. అందుకే రోడ్డు గజిబిజిగా ఉండడమే బెటర్. సాఫ్గా ఉంటే మన వాళ్ళు దగ్గర. లేవ్ వచ్చేసి 320 కిలోమీటర్స్ ఉంది. కార్గిల్ ఒక 60 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇంకా రోడ్డు మాత్రం బాబా మంచి ఎక్స్పీరియన్స్. సో ఇది ద బిగ్గెస్ట్ గ్లేషియర్ మనం దగ్గర నుంచి చూస్తున్నది. స్నో కంప్లీట్లీ. వచ్చినాం. మొత్తం గ్లేషియర్ ఇది. ఓ మై గాడ్. గ్లేషియర్ నుంచి వచ్చే గాలి చల్లగా తగులుతూ ఉంది. చాలా రాళ్ళైతే కింద ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్ వీడియోస్లో చూసి 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 డైరెక్ట్గా వచ్చేస్తాం అనమాట. మొత్తం అంతా గ్లేషియర్, ఒక పెద్ద గ్లేషియర్ ఇది. ఆ పై నుంచి ఉందన్నమాట. సో కంప్లీట్గా లారీలన్నీ బ్లాక్ అయిపోయినాయి. దాదాపు 3 కిలోమీటర్స్ నుంచి బ్లాక్ అయినాయి ఈ లారీస్. బైకర్స్కి అయితే అసలు హైవే లాగా ఉంటుంది. అంటే వెళ్తే వెళ్ళగలిగిన వాళ్ళైతే వెళ్ళిపోవచ్చు, బాగా ఈజీగా వెళ్ళిపోవచ్చు. వితౌట్ ఎనీ స్టాపింగ్ వెళ్ళిపోవచ్చు అనమాట, ఎంత బ్లాక్ అయినా కూడా. ఎందుకంటే కొంచెం ఇట్లా చిన్న చిన్న రాళ్ళ రూట్ ఉంటుంది, దాని మీద ఎక్కించుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇలాంటి హిమాలయన్ బైక్స్ అయితే. కార్స్ అయితే బ్లాక్ అయిపోతాయి ఆటోమేటిక్గా. కొంతమంది కార్స్ కూడా తీసుకొని వచ్చేస్తున్నారు, ఆపోజిట్లో ఓవర్టేక్ చేస్తున్నారు, దానివల్ల ఇంకో కొంచెం బ్లాక్ అయిపోతూ ఉంది. ఇది 0 పాయింట్కి అయితే రీచ్ అయ్యాం మనం. వెల్కమ్ టు లదాఖ్. లదాఖ్ అయితే వచ్చేసినాం. యు ఆర్ హియర్ అట్ 0 పాయింట్. సో అక్కడ చూడండి, కనిపిస్తుందో లేదో జూమ్ చేసి చూపిస్తా. అక్కడ ఫ్రోజన్ వాటర్ ఫాల్స్ అయితే పడుతున్నాయి. అందరూ జనాలు అయితే పైకి ఎక్కుతున్నారు. మనకు టైం లేదు, లేకపోతే వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. సో ఇక్కడ మినామార్గ్, డ్రాస్, ముస్కో వ్యాలీ, భీంపతార్ 56 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి యాక్చువల్ లదాఖ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. కార్గిల్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతుంది. అఫీషియల్లీ వీఆర్ ఇన్ లదాఖ్ నౌ. వెల్కమ్ టు లదాఖ్. సో ప్రెజెంట్లీ 0 పాయింట్లో అయితే మనం జోజిల్లా పాస్ అయితే క్రాస్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి కార్గిల్ ఆల్మోస్ట్ ఇంకా 30-40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ లేవ్ వచ్చేసి దాదాపు 280 కిలోమీటర్స్ అయితే ఉంటుంది.
మనమైతే జోజిల్లా పాస్లో అయితే ఉన్నామన్నమాట. సో మనం ఇప్పుడు 11,649 ఫీట్ ఆల్టిట్యూడ్ హైట్లో అయితే ఉన్నాము. నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంది. సో జోజిల్లా వార్ మెమోరియల్ ఇది. మొత్తం స్నోని అయితే క్లీన్ చేస్తున్నారు. లాస్ట్ నైట్ స్నో పడినట్లుంది అక్కడ. స్నోని అయితే క్లీన్ చేస్తున్నారు. అండ్ చలో బాయ్. హార్స్ రైడింగ్ ఎక్కడికి రాలేదనమాట. గుర్రాన్ని ఎక్కి తీసుకుందాం అనుకుంటే రాలా. జస్ట్ ఏదో 2-3 సినిమాటిక్ షాట్స్ అయితే తీపించుకున్నా. ఒక 1 వీక్ పడుతుంది ఇవన్నీ ఎడిట్ చేయడానికి. సో మనమైతే ఇప్పుడు జోజిల్లా పాస్ అయితే కాస్ అవుతున్నాం అన్నమాట. సో వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చల్లగా వావ్, నెక్స్ట్ లెవెల్. కంప్లీట్గా ఆర్మీ క్యాంప్స్ అనమాట. బోల్డ్ ఉన్నాయి మొత్తం. ఇదంతా ఆర్మీ క్యాంప్స్ అనుకుంటా. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం. కార్గిల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. వెల్కమ్ టు కార్గిల్. కార్గిల్ అయితే రీచ్ అయిపోయినాం. బైక్ ఇక్కడ రాయించాలంటే, ఎందుకంటే లే వెళ్తాం కదా, లేక్ పోకముందే. సో ప్రజెంట్ మనమైతే డ్రాస్లో ఉన్నాం అనమాట. కార్గిల్ ఇంకా ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉంది. కార్గిల్ వెళ్ళిపోయిందేమో అనుకున్నాను నేను. సో లంచ్కి అయితే వచ్చినాం. చికెన్ రైస్ అయితే ఆర్డర్ చేసిన. చూడాలి ఎట్లుంటుందో. డానిష్ రెస్టారెంట్. సో గోప్రో కూడా ఛార్జ్ పెట్టేసిన. ఒక లెగ్ పీస్ అయితే ఇచ్చిన అనమాట. సాగ్ అంట. కొంచెం కారం పొడి కలిపిన ఆనియన్స్ ఇచ్చినారు. తను మటన్ అయితే తీసుకుంటాం. బాగానే ఉంది. గోప్రో ఛార్జింగ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ లంచ్ చేసి పనిలో పని ఛార్జింగ్ కూడా పెట్టుకొని స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో మనం ఇప్పుడు కార్గిల్ వార్ మెమోరియల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి దాదాపు 6 కిలోమీటర్స్ అయితే ఉంది. 6.5 కిలోమీటర్స్. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారంట. లేక్ స్టార్ట్ అయిపోయారు అందరూ. కొంతమంది వెనకలు వస్తున్నారు, ఇంకా లంచ్ చేస్తున్నారు. మనకు తెలుసు కదా, రీల్స్ వీడియోస్ అవి ఇవి తీసుకుంటే కొంచెం లేట్ అయిపోతుంది. సో కొంచెం చెప్పేసా, కొంచెం నేను వెళ్ళిపోతాను అన్నట్టు. 6.2 కిలోమీటర్స్ 10 మినిట్స్ అయితే ఉంటుంది. రోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది, నో ఇష్యూ. లే 283, కార్గిల్ 58 కిలోమీటర్స్ ఉంది. ఇంకా కెమెరాలో కనిపించదు కానీ దూరంగా కొండల మీద ఇండియన్ ఫ్లాగ్స్ ఉన్నాయి. సో రిప్రజెంటింగ్ దిస్ ఈజ్ అవర్ ఇండియా. ఫైనల్లీ వి రీచ్డ్ కార్గిల్ వార్ మెమోరియల్. మన ఫ్రెండ్స్ అందరూ అరుస్తున్నారు మన కోసం. క్రేజ్ మామూలుగా లేదు రావడానికి. హలో. సో కార్గిల్ వార్ మెమోరియల్కి అయితే వెళ్తున్నాం అనమాట. కార్గిల్ వార్ మెమోరియల్ చాలా ఉంది. లోపల వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి అలౌడ్ లేదు. సో అందుకనే తీయలేదన్నమాట. సో లోపలైతే కార్గిల్లో 1999 కార్గిల్ వార్లో యూజ్ చేసిన రైఫిల్స్, బుల్లెట్స్. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కార్గిల్ వార్ మెమోరియల్లో దొరికిన పాకిస్తానీ ఫ్లాగ్ని ఇన్వర్ట్ చేసి పెట్టినారనమాట. ఎందుకంటే వాళ్ళని మనం హేట్ చేస్తున్నట్లు గుర్తుగా పెట్టినారు. ఈ వార్ ట్యాంకర్ వచ్చేసి 20 కిలోమీటర్స్ రేంజ్ అంట. అది వచ్చేసి దాదాపు 40 కిలోమీటర్స్ రేంజ్ అంట. ఇది వచ్చేసి 6.5 కిలోమీటర్స్ రేంజ్. నెక్స్ట్ కార్గిల్ వార్ మెమోరియల్. సో నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి లామాయురు నియర్ లే వచ్చేసి ఇంకా దాదాపు 270 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇది లామాయురు 153 కిలోమీటర్స్ అయితే ఉంది. కార్గిల్ వార్ మెమోరియల్ చాలా బాగుండింది. అసలు ఆ కార్గిల్ వార్ ఎందుకు స్టార్ట్ అయింది, ఏం లేదు, మన వాళ్ళు ఎట్లా గెలిచినారు అన్నీ చూపించారనమాట. వాళ్ళు వాడిన రిఫిల్స్, వాళ్ళు వాడిన బుల్లెట్స్, వాళ్ళు వేసుకున్న జాకెట్స్, ఎవరెవరు చనిపోయారు, వాళ్ళ ఫోటోలు అన్నీ చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఒక 7 మినిట్స్ వీడియో అయితే ప్లే చేశారు. వారు రియలిస్టిక్ వీడియో ప్లే చేసినారు. వారు ఎలా జరిగింది ఏం లేదన్నట్లు. ఆ వీడియో ఐ థింక్ ఆన్లైన్లో అవైలబుల్ లేదనుకుంటా. నెక్స్ట్ లెవెల్. అరే అయితే కింద పడింది, మరి ఏమైందో. ఓ గాడ్, మిస్ మ్యాచ్ అయినట్లుంది కొంచెం. రీసెంట్గా ఏంటంటుంది, లేకపోతే ఎవరెవరు తీస్తారు కదా. ఇక్కడ నుంచి స్లిప్ అయి వెళ్ళిపోయిందా, లేకపోతే అక్కడ నుంచి వచ్చిందా?
ఓ మై గాడ్. వెళ్తున్నది లామాయూరు. లామాయూరు తర్వాత మళ్ళీ లేక్కి వెళ్తాం. లామాయూరుకి ఎందుకు వెళ్తున్నామంట, అది మూన్ ల్యాండ్ అనమాట. మూన్ మీద ప్లేస్ ఎగ్జాక్ట్గా ఎలా ఉంటుందో లామాయూరులో కూడా అలాగే ఉంటుంది. సో ఇది బోర్డర్ ఏరియా అనుకుంటా ఎంట్రీకి, ఎంట్రీకి. లదాఖ్ పోలీస్ ప్లీజ్ స్టాప్ ఫర్ చెకింగ్ ఏం చేయట్లేదు మరి. సో కార్గిల్కి అయితే రీచ్ అయిపోయినాం. మా కంప్లీట్గా మార్కెట్లో ఉన్నాయి, అన్నీ బట్టలు ఉన్నాయి. ఏం తీసుకున్నా లగేజ్ ఎక్కువైపోతుంది. ఇక్బాల్ బ్రిడ్జ్ అంట. తాగమ్మా, తాగు. లేక్ వెళ్ళిపోతాం. సో ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాం అండ్ స్ట్రైట్ టు నడుపుతూనే ఉంటే వస్తూనే ఉంది రా బాబు. ఇంకా మ్యాప్స్ కూడా తీసేసిన, ఎందుకంటే ఒకటే రూట్ ఉంది, ఇంకా వేరే సైడ్ ట్రాక్లు ఏం లేవు. లామాయూరు ఇంకా 63 ఉంది. 180 ఇందాక రాశారు, ఇక్కడ 186 ఉందేంటి. అసలు ఈ నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. కార్గిల్ కూడా అంతే. అప్పుడు 60 ఒక చోట, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత 63 ఒక చోట. ఏది నమ్మాలో ఏమో మరి. మన మ్యాప్స్లో నమ్మితే సరిపోద్ది, ఇంకా మ్యాప్స్ కూడా పెట్టుకోవాలి మనం. కాశ్మీర్లో, జమ్మూ అండ్ కాశ్మీర్ విలేజ్ పేర్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి, కొత్త ఉంటాయి. చంపా, తుర్తుక్, ముబ్లేక్ చాలా వింతగా ఉంటాయి పేర్లు. స్టార్టింగ్ స్నో మౌంటైన్స్ వచ్చాయి, దాని తర్వాత రాక్ మౌంటైన్స్ వచ్చాయి, ఇప్పుడు శాండ్ మౌంటైన్స్ అయితే వస్తున్నాయన్నమాట. అసలు వేరే లెవెల్లో ఉంది లొకేషను. లదాఖ్ మనకు సర్ప్రైజెస్ చాలా ఇస్తుంది. మనం ధైర్యం చేసి రావాలంతే లదాఖ్కి. అది ప్రతి లొకేషన్ డిఫరెంట్ ఉంటుంది. ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి లొకేషన్ మారిపోతూ ఉంది, మౌంటైన్స్ మారిపోతూ ఉన్నాయి. ఇంకా లేక్ వెళ్తే ఎలా ఉంటుందో చూడాలి. కిలోమీటర్ నుంచి వెనకాల 1 కిలోమీటర్ వరకు ఎవరు లేరు అనమాట. మనమే వెళ్తున్నాం, ఆరామ్సే వెళ్తున్నాం. రోడ్లు మాత్రం బాగా డెవలప్ చేశారు, చాలా బాగా డెవలప్ చేశారు. అరే అబ్బా, ఎట్లా వెళ్తారా నాయన, ఎంత మనుషులు రా మీరు, అవులే నా కొడుకులరా. సో మనం ఇప్పుడు హయ్యర్ ఆల్టిట్యూడ్స్కి అయితే వెళ్తున్నాం. ఇది ఏ గేర్లో ఉందో కూడా అర్థం కావట్లేదు. కార్గిల్ దాటిన తర్వాత చాలా వెహికల్ కనిపిస్తుండే, బట్ ఇక్కడ లే రూట్లో ఏమి వెహికల్స్ కనిపించట్లే. మరి చలి బీభత్సంగా ఉంది. లోపల థర్మల్ గ్లౌజెస్ వేసుకొని, దానిపైన రైడింగ్ గ్లౌజెస్ వేసుకొని డ్రైవ్ చేస్తున్నా కూడా ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది అనమాట. ఇక్కడ ఫుల్ చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. లామాయూరు ఇంకా 48 కిలోమీటర్స్ ఉంది. ఇది పోతా ఉంటే వస్తూనే ఉన్నాయి రా బాబు. ఇంకా ఇక్కడ వచ్చేసి 171 కిలోమీటర్స్ ఉంది. ముందు 170 ఒక 2 to 3 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం నాకు తెలిసి. ఇక్కడ మళ్ళీ 171 కూడా పోయింది. ఇదైతే టెంపరేచర్ 1 నెల పడతా ఉంది. ఇది కిలోమీటర్ని బట్టి కాదు, టెంపరేచర్ని బట్టి కిలోమీటర్స్ చూపిస్తా ఉన్నట్లుంది నాకు తెలిసి. ఇప్పుడు కరెంట్లీ మనం 12,000 feet హైట్లో ఉన్నాం అనమాట. అక్కడ బోర్డు ఉంది నిర్మలింగ్లా అని. ఆ నిర్మలింగ్లా ఎందుకు, మనం డైరెక్ట్గా ఉమ్లింగ్లాకి వెళ్తుంటే 12,000 feet. వావ్, ఇది కూడా గ్రేట్ అచీవ్మెంటే. ఫ్రీజింగ్ అవుతాయి అనమాట. సో టెంపరేచర్ ఇప్పుడు వచ్చేసి 3 degrees యాక్చువల్లీ. మనము 11-12 o'clockకి రీచ్ అవుతాం. సో టెంపరేచర్ వచ్చేసి 12 o'clockకి 0 ఉంటుంది. 1 - 2 అమ్మో ఓర్నైనా ఓర్ దేవుడు, దేందయ్యా ఇది ఇంత చల్ల. ఈ నాయన టీ తాగరా, నాకు అర్థం కావట్లే. అసలు వచ్చినప్పటి నుంచి లాస్ట్ నేను సోన్మార్గ్ దగ్గర నుంచి అసలు టీ ఒక్క కేఫ్ కూడా కనపడలా, ఒక్క టీ షాప్ కనపడలా. అరే యార్ ఏంద్రా బాబు, ఇంత చల్లో ఇంకా ఎక్కువ ఉండాలి, కానీ ఎందుకో మరి ఏదైనా రీజన్ ఉండొచ్చు నాకు తెలిసి. ఎన్నైతే అసలు లేకోకుండా ఎట్లుంటాయి నాకు అర్థం కావట్లేదు. టీ లేకోకుండా ఎట్లుంటుంది రా బాబు. ఎవ్వరు లేరు, మనం ఒక్కడే వెళ్తున్నాం. మొత్తం ఇది చూస్తే ఒక ఏలియన్ టెరిటరీ లాగా ఉంది. అసలు ఏమన్నా లొకేషన్. అసలు ఈ హార్న్ పనిచేసి రావాలి. ఇప్పుడు కొన్నిసార్లు బ్రేక్ పనిచేయదు, ఫ్రంట్ బ్రేకే యూజ్ చేయాలి. బ్రేక్ కొంచెం హీట్ అయినప్పుడు కొంచెం లోపలికి వెళ్ళినట్లు అవుతుంది. మామూలే ఓల్డ్ బైక్స్కి. ఐ థింక్ 2020 మోడల్ అనుకుంటా నాకు తెలిసి. 20 మోడల్ అనుకుంటా. ఎనుముల్లాగా ఉన్నాయి అవి, ఎనుములు అనుకుంటా. ఎనుములు బొచ్చు వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఈ చలిని తట్టుకోవడానికి దేవుడు అలా సృష్టించిన ఒక సృష్టి అనమాట. సో కార్గిల్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది.
సో ఇక్కడి నుంచి లే రీజన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. 150 కిలోమీటర్స్ ఐ థింక్. 150 కిలోమీటర్స్. We are on the top of the mountain in Ladakh now, and the temperature వచ్చేసి 0 degrees అయితే ఉందన్నమాట ఇక్కడ. అండ్ ఫ్రీజింగ్ కోల్డ్ అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ కోల్డ్. హ్యాండ్స్ అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఈ ఫ్రీజ్లో కూడా ఇంత కోల్డ్ ఉంటుంది. ఫ్రీజింగ్ జస్ట్ 2 minutes అయింది. గ్లౌజెస్ తీసుకొని మొత్తం ఇట్లా చూడండి. ఇదైపోయినాయి. వెంటనే గ్లౌజెస్ వేసుకొని హెల్మెట్ అయితే పెట్టేసుకోవాలి. కోల్డ్. ఫ్రీజింగ్ కోల్డ్ డూడ్. ఓ మై గాడ్, అసలు ఇలాంటి చలని ఎప్పుడు చూడలేదురా బాబు. రా బ్రో. నవరంధ్రాల నుంచి నీళ్ళు గారుతున్నాయి. అమ్మా అమ్మా, అసలు విండో మొత్తం ఫాగీ అయిపోయింది. అందుకే డిఫాగర్ వైజర్ అయితే ఉండాలి. అమ్మా అదేం కోల్డ్ రా బాబు. ఒకసారి ఆ రోడ్ చూడండి, ఎంత చలి పెడుతున్నా మీకు క్లియర్గా అన్నీ చూపించాలనే ఉంది నాకు తాపత్రయం. మ్యాన్, లైట్ ఉన్నంత వరకే చూపించగలను ప్రాపర్గా. లైట్ పోతే చూపించలేను. లైట్ పోతే ప్రాపర్గా కనిపిస్తుంది కదా. లామా యారుకు అయితే రీచ్ అయినాం మనం. లామా యారులో ఇది మూన్ ల్యాండ్ ఏదో ఉందంట. ఇప్పుడేం మూన్ కనబడుతుంది, ఇప్పుడు సుక్కలు కనబడుతున్నాయి మనకి. ఓకే, ఇప్పటి నుంచి హాఫ్ రోడింగ్ స్టార్ట్ అయిపోతుందా. దేవుడా, ఈ చలికి రోడ్డు బాగాలేకపోతే బంచిక్ అయిపోతామే. ఆఫ్టర్ 3 hours ఆఫ్ రైడింగ్ ఫైనలీ కొన్ని లైట్లు అయితే కనబడుతున్నాయి మనకి. అబ్బా దేవుడా, అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ డూడ్. రోడ్ చూడండి ఎట్లుందో. ఇంకేంటంటే నేనే రైడ్ చేస్తున్నా, ముందు బాయ్స్ అంతా వెనకలు వస్తున్నారు. మొత్తం ల్యాండ్ స్లైడ్స్ పడినాయి ఇక్కడ. ఏంద్రా ఇంత డేంజరస్ ఉంది. వాయమ్మ, పగటి పూట అందంగా ఉండే ఈ కొండలు నైట్ భయాన్ని పుట్టిస్తాయి. అబ్బా బాబా, చూస్తేనే భయం వేస్తూ ఉంది. ప్రజెంట్ కలిస్తే విలేజ్ అంట ఇది. ఏం పేర్లు రా బాబు, కలిస్తే విలేజ్లో అయితే ఉన్నామన్నమాట. ఏంటి విలేజ్ అంటే ప్రాపర్ విలేజ్లా లేదు, జస్ట్ రోడ్డుకి కొంచెం 2-3 ఇళ్ళు ఉన్నాయి. లోపల ఏమైనా ఉంటాయో తెలియదు కానీ లోపల ఏముంటాయి, ఇంకా మొత్తం అంతా కొండలు ఉన్నాయి చుట్టుపక్కలంతా. ఇంకా లోపల అనే దానికి ఏముంటుంది, రోడ్ సైడ్ మాత్రమే ఉంటాయి అన్నమాట ఇక్కడ విలేజెస్లో ఇల్లు. ఎందుకంటే ఇంక చుట్టుపక్కల అన్ని కొండలే ఉంటాయి కాబట్టి ఇంకా ఇల్లు కొట్టుకోవడానికి ప్లేస్ ఏముండదు. ఈ ఎంట్రీలు ఎందరో బాబు, ఎవ్రీ 50 kilometers ఒక ఎంట్రీ బోర్డు ఉంటుంది. ఆ మాత్రం సెక్యూరిటీ ఉన్నా కూడా ఎన్నో దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా లేకుంటే ఇంక బంచికైపోతాం. కెమెరా కొంచెం కిందికి పోయినట్లుంది. ఇప్పుడు దించి సెట్ చేసుకునేంత ఇది లేదు, వెళ్ళిపోవడమే. మధ్యలో ఏడైనా మళ్ళీ ఏమైనా చెకిన్స్ లేదా ఎక్కడైనా ఆపితే మళ్ళీ సెట్ చేసుకుందాం. టైం వచ్చేసి ఎంత అవుతుందో తెలీదు. ఇంకా లేకి 25 kilometers అయితే 24 kilometers అయితే ఉంది. ఫుల్ టైర్డ్ అయిపోయినా, భుజాలన్నీ నొప్పిస్తున్నాయి. ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. టైం వచ్చేసి 11:46 అవుతుంది. మధ్యలో బండి కూడా పంచర్ అయింది 10-15 kilometers ముందు. అండ్ లిటరలీ హెల్ అనమాట. ఆల్మోస్ట్ 400 kilometers కంప్లీట్ ఘాట్ ఇన్ ఎక్స్ట్రీమ్ కోల్డ్లో డ్రైవ్ చేసినాం ఈరోజు. అసలు నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్ ఇది. రూమ్ అయితే ఇట్లుంది. వావ్.